హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు థర్డ్ లెఫ్ట్ ఓవర్ రెసిపీ గులాబ్ జామున్ సిరప్తో చూపిస్తున్నానండి. తీపి చెక్కలు అంటారు. ఎలా చేయాలో చూపిస్తానండి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలో మామూలుగా అయితే మైదాతో చేస్తారండి. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కోసం అందరూ మైదా వద్దు అంటున్నారు కదా, సో గోధుమ పిండితో చేసుకోండి. ఈ గోధుమ పిండిలో నువ్వులు వేసుకోండి. టేస్టీగా ఉంటాయి, వేసేసుకోండి మరిన్ని. ఇది స్వీట్ కదండి, కొంచెం సాల్ట్ వేసేసుకోండి. చాలా కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి, స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సిరప్తోని మీరు మామూలు చపాతీ పిండి ఎలా తడుపుకుంటారో అలా తడిపేసేసుకోవాలి. నేను రేషియోస్ చెప్పట్లేదండి, ఎందుకంటే కొంతమంది చిక్కగా చేసుకుంటారు, కొంతమంది లూజ్గా చేసేసుకుంటారు సిరప్ని. మీరు సిరప్ మిగిలిన దాన్ని బట్టి పిండికి ఎంత కావాలనో అట్లా చూసుకుంటూ వేసుకొని తడిపేసేసుకోండి. మరింత పిండి వేసేసేసుకోకండి, స్వీట్నెస్ తగ్గిపోతుంది. సిరప్ పాడేయకుండా ఇలా చేసుకోండి. మళ్ళీ మీరు 3-4 days ఈ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఒక్కసారి చేతులకి ఆయిల్ గ్రీస్ చేసేసుకోండి. అప్పుడు దీన్ని కాస్త సాగండి, నానబెట్టకండి. చూడండి, ఇలా బాగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈ పిండి అంతగా నానక్కర్లేదండి. ఇలా ఒక ముద్దలాగా తీసేసుకోండి. వీటిని చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. వీటిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దేసేసుకోండి. ఇలా రుద్దేసుకున్న తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని వీటిని విడిగా ఇట్లా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత వీటిని ఇలా వేసేసుకోండి. చేసుకునే ముందు మీరు మంట చిన్నగా పెట్టేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత హై పెట్టేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువగా పిండి వేసేసుకొని స్వీట్నెస్ తగ్గింది అనుకుంటే లాస్ట్లో వేడిగా ఉన్నప్పుడు మీరు షుగర్ని కొంచెం పౌడర్ చేసేసుకొని పైన స్ప్రింకిల్ చేసేసుకోండి. నువ్వులు మర్చిపోకుండా వేసుకోండి. అవి మీరు ప్రతి బయటికి వచ్చినాయంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా బాగా రెడ్డిష్గా రానివ్వండి, తీసేసుకుందామండి. ఇలా అన్ని వేగిచ్చేసేసుకోండి. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.